Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో మనం ఆల్రెడీ 150కి పైగా నియోజకవర్గాల ఎన్నికల సర్వే అండ్ ప్రిడిక్షన్ వీడియోస్ చేశాము. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దెమ్. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసరికి బొబ్బిలి నియోజకవర్గం గురించి చూద్దాము. బొబ్బిలి వచ్చేసి ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నియోజకవర్గము. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు. విజయనగరం పార్లమెంట్ పరిధి కిందకి వస్తుంది. ఇక్కడ కులాల వారి ఓట్లు ఎలా ఉన్నాయి అని చూస్తే ఇక్కడ తూర్పు కాపులు దాదాపు 70,000 మంది దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. కొప్పుల వెలమ సామాజిక వర్గం దాదాపు 53,000 మంది ఉన్నారు. యాదవ సామాజిక వర్గం 15,000 మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గం 15,000 మంది ఉన్నారు. ఎస్సీలలో మాల మాదిగ రెండు కలిపి దాదాపు 30,000 మంది దాకా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఆర్యవైశ్యులు 10,000 మంది దాకా ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో క్రియాశీలకమైన సామాజిక వర్గం ఏంటంటే తూర్పు కాపులు, కొప్పుల వెలమ అని చెప్పొచ్చు. ఎస్సీలు కూడా ఈ నియోజకవర్గంలో బలంగానే రాజకీయ గెలుపోటములను శాసిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వెలమ దొరలు తక్కువగానే ఉన్నప్పటికీ దాదాపు 2-3 వేల మంది ఉన్నారు. వాళ్ళదే ఈ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనంగా వస్తా ఉంది. ఒకసారి ఆ వెలమ దొరలు, అదే రాజు సామాజిక వర్గానికి క్షత్రియులు, అలానే ఒక్కోసారి కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తా వస్తా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం స్థాపించిన తర్వాత బాగానే గెలిచింది. కాంగ్రెస్ కూడా బలంగానే ఉందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ సరి సమానంగా ఎమ్మెల్యేలుగా గెలుస్తా వస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ నియోజకవర్గంలో జనసేన కానీ లేకుంటే అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ కానీ బలమైన గా లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కూడా టీడీపీకో లేకుంటే వైఎస్ఆర్సీపీకో లేకుంటే అంతకుముందు కాంగ్రెస్కో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ జనసేనకి ఈ నియోజకవర్గంలో నామమాత్రమే అని చెప్పొచ్చు. ఇక్కడ గత 4 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2004లో సుజయ్ కృష్ణ రంగారావు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది. 12,690 ఓట్లతో దాదాపు 12.75%తో. 2009లో తిరిగి సుజయ్ కృష్ణ రంగారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి 24,000 ఓట్ల భారీ మెజారిటీతో 15.5% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు ఒక రకంగా త్రిముఖ పోరు అని చెప్పొచ్చు. ప్రజారాజ్యానికి 10,000 ఓట్ల దాకా రావడం జరిగింది. అవి టీడీపీకి డెంట్ పడ్డాయి. లేకుంటే మళ్ళీ తిరిగి 10,000-12,000 ఓట్లతోనే సుజయ్ కృష్ణ రంగారావు గారు గెలిచే అవకాశాలు ఉండేవి. 2014లో మళ్ళీ సుజయ్ కృష్ణ రంగారావు గారు రాష్ట్ర విభజన అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి దాదాపు 7,000 ఓట్లతో 4% పైన మార్జిన్తో గెలవడం జరిగింది. 2019లో సంబంగి వెంకటచలప్పనాయుడు గారు వైఎస్ఆర్సీపీ నుంచి 8,350 ఓట్లతో 3.89% అంటే 4% మార్జిన్తో గెలవడం జరిగింది. ఈ నియోజకవర్గంలో చూసుకుంటే గత 25 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ గెలవలేదని చెప్పొచ్చు. 94లో ఆఖరిగా గెలిచింది టీడీపీ. దాని తర్వాత 99 కానీ 2004, 9, 14, 19లో ఎప్పుడు ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదు. అందుకని టీడీపీ పార్టీ ఏం చేసిందంటే ఆ సుజయ్ కృష్ణ రంగారావు గారిని టీడీపీ పార్టీలో చేర్చుకొని మినిస్టర్ని చేసి బలంగా చేసుకుందని చెప్పొచ్చు. కానీ ప్రజలు మాత్రం చాలా వ్యతిరేకతతో లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది. సో ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి దాదాపు 85,000 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 76,600 ఓట్లు రావడం జరిగింది. జనసేనకి 4,200 ఓట్లు, బీజేపీకి 3,000 ఓట్లు. సో ముగ్గురివి కలుపుకుంటే దాదాపు 84,000 ఓట్లు వీళ్ళవయ్యాయి. 85,000 ఓట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ అయ్యాయి. డిఫరెన్స్ చూస్తే 1000 నామమాత్రమే అని చెప్పొచ్చు. ఇది పొత్తు అంటే ఏదైనా పొత్తులో భాగంగా 10,000 ఓట్లు పైచిలుకు ఎన్డీఏకి ఫేవరబుల్ గా ఉన్నా లేకుంటే 10,000 ఓట్లు పైచిలుకు వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్ గా ఉన్నా అది క్రియాశీలకమైన నెంబర్ అవుతుంది. ఏదైనా అండర్ 1000, 5,000 అయితేనా ఇది ఖచ్చితంగా వెరీ టైట్ ఎలక్షన్ అయ్యే అవకాశాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ ఎన్డీఏ పొత్తు ప్లస్ వైఎస్ఆర్సీపీ సరిసమానంగానే ఉన్నాయి ఈ నియోజకవర్గంలో గత ఎన్నికలతో పోల్చుకుంటే అని చెప్పొచ్చు. ఈసారి ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి రావు సంస్థానానికి చెందిన వారు పోటీ చేస్తా ఉన్నారు. సో ఎంతవరకు గెలవగలుగుతారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉందని చెప్పొచ్చు. ఇక్కడ సో సుజయ్ కృష్ణ రంగారావు గారు 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2014 నుంచి 19 వరకు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది. 2019లో ఈయన పోటీ చేసి ఓడిపోయారని చెప్పొచ్చు. సుజయ్ కృష్ణ రంగారావు గారికి పెద్ద నెగిటివ్ అయ్యే అంశం ఏంటంటే అంటే రావు బహదూర్ ఆ సంస్థానానికి చెందిన నేత కావడము ప్లస్ వీళ్ళు కూడా పార్టీలు మారతారా, పార్టీలు మారి మినిస్ట్రీ కోసం జస్ట్ ఒక మినిస్ట్రీ కోసం పార్టీలు మారడం ఈయన
ఇమేజ్‌నంతా చాలా నెగెటివ్ చేసిందని చెప్పొచ్చు. ఈ ఇంపాక్ట్ వీళ్ళ కుటుంబం ఇంకా ఇప్పటికి కూడా కడుక్కుంటా ఉందని చెప్పొచ్చు. 2014లో ఎప్పుడైతే 2016 ఆ ప్రాంతంలో వైఎస్ఆర్‌సీపీ నుంచి టీడీపీలోకి 23 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ఎళ్ళిపోయారో ఈయన కూడా ఎళ్ళిపోయిండు. ఈయన కూడా అట్లనే జంప్ అయ్యిండు. అంటే 22 మంది వేరు ఈయన కూడా ఇట్లా మారిపోతారా అనేది జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోయారని అందుకే ఓడించారని చెప్పొచ్చు. లేకుంటే ఈ నియోజకవర్గంలో ఈయనకి పాజిటివ్ ఇమేజే ఉంది. అంత బాగుండింది గానీ, ఎప్పుడైతే జస్ట్ మినిస్ట్రీ కోసం ఈయన పార్టీ జంప్ కొట్టారో అక్కడ ఫుల్ ఇంపాక్ట్ అయిపోయి ఈయన నెగెటివ్ అయిపోయారని చెప్పొచ్చు. అందుకే 2019లో ఓడిపోయినాక ఈసారి ఆయన పోటీ కూడా చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి సంపంగి వెంకటచల అప్పలనాయుడు గారు. ఈయన 1980 ఆల్మోస్ట్ టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీ పార్టీలో 1983 నుంచి 89 వరకు టీడీపీ పార్టీలో, 94 నుంచి 99 వరకు తిరిగి టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది 3 సార్లు. దాని తర్వాత 2019లో 17 ఆ ప్రాంతంలో ఎప్పుడైతే ఆ సుజయ్ కృష్ణ రంగారావు గారు వైఎస్ఆర్‌సీపీ నుంచి టీడీపీకి జంప్ అయ్యారో అక్కడ మనకు రాజకీయ ప్రాతినిధ్యం లేదని తెలుసుకొని ఈయన వైఎస్ఆర్‌సీపీ పార్టీలో బొత్స గారి సహకారంతో రావడం జరిగింది. 2019లో పోటీ చేసి మంచి మెజారిటీతోనే గెలవడం జరిగింది. ఈసారి కూడా ఈయననే పోటీ చేస్తా ఉన్నారు. సో పోటీ ఆసక్తికరమైందని చెప్పొచ్చు. ఈ నియోజకవర్గానికి గాను ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించింది ఈయనే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బొబ్బిలి నియోజకవర్గంలో ఇప్పుడు వెంకట చిన్నప్ప నాయుడు గారు వైఎస్ఆర్‌సీపీ తరపున పోటీ చేస్తున్నారు. బేబినాయన గారు టీడీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఈయన కూడా సుజయ్ కృష్ణ రంగారావు గారికి బంధువులే అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ అప్పలనాయుడు గారికి ఏంటంటే నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉంటారు. పాజిటివ్ ఇమేజే ఉంది. సీనియర్ లీడర్ గానే బొబ్బిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా దాదాపు 4 సార్లు ప్రాతినిధ్యం వహించడం కూడా ఈయనకి పాజిటివ్ అయితా ఉంది. ప్లస్ వైఎస్ఆర్‌సీపీ సంక్షేమ పథకాలు, బొత్స గారి ఇంపాక్ట్ కూడా ఈ నియోజకవర్గంలోనే ఉంటుందని చెప్పొచ్చు. సో ఇవన్నీ ఈయనకు పాజిటివ్ అయ్యే అంశాలు. నెగెటివ్ అయ్యే అంశాలు ఏంటంటే అటు సైడ్ కూడా వాళ్ళు టీడీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న రావు వాళ్ళ వంశీకులు కూడా బలంగానే ఉన్నారని చెప్పొచ్చు. వాళ్ళని ఎంతవరకు ఢీకొట్టగలుగుతారు. జనసేన కూడా ఒక 4, 5 వేల ఓట్లు కాబట్టి ఆ 5, 6 వేల ఓట్లు టీడీపీకి పోలైతే దీన్ని ఎలా తగ్గించుకోగలుగుతారనే దానిపైన ఈయన విజయం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. బేబీ నాయన గారు ఈ ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలో ఈయన విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈసారి ఈయనకు పాజిటివ్ అయ్యే అంశాలు ఏంటంటే గత ఎన్నికలలో ఓడిపోయారనే సానుభూతి వీళ్ళ కుటుంబానికి ఉంది. ప్లస్ ఏంటంటే ఇంకా వీళ్ళు ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీలోకి జంప్ కొట్టడం గురించే జనాలు ఆలోచిస్తా ఉన్నారని చెప్పొచ్చు. ఇది ఈయనకు నెగిటివ్ అవుతా ఉంది. ప్లస్ జనసేనతో పొత్తు కూడా కొద్దిగా లాభించే అంశమే. ఇంకొకటి ఈ మధ్యనే యాక్చువల్‌గా ఈ బొబ్బిలి నియోజకవర్గంలో టీడీపీకి ఫేవరబుల్‌గా ఉండే సీట్ అయ్యింది. కానీ గత ఒక 20 రోజుల నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి చేరికలు గాని, లేకుంటేనో వైఎస్ఆర్‌సీపీలోకి టీడీపీ వాళ్ళని చేర్చుకోవడం గాని ఇట్లాంటివి చాలా ఎక్కువైనాయని చెప్పొచ్చు. దానివల్ల ఇది టైట్‌గా కొంచెం వైఎస్ఆర్‌సీపీకి ఎడ్జ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇంకొకటేంటంటే ఈ ఒక 20 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అంటే 94లో, 89లో 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన జగన్మోహన్ రావు గారు వైఎస్ఆర్‌సీపీలోకి బొత్స గారి సహకారంతో చేరడం కూడా వైఎస్ఆర్‌సీపీకి అదనపు అడ్వాంటేజ్ ఇస్తా ఉందని చెప్పొచ్చు. సో దాని అన్ని రీజన్స్‌తో వైఎస్ఆర్‌సీపీకి ఇది ఫేవరబుల్ సీట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. కానీ టైట్‌గా ఉంది. టీడీపీ వాళ్ళు కూడా తక్కువగా ఏం లేరు. వాళ్ళు కూడా బలంగానే నియోజకవర్గంలో పోరాడుతా ఉన్నారు. కానీ రీసెంట్‌గా జరిగిన డెవలప్‌మెంట్స్ ప్రకారం గత 10 రోజుల్లో జరిగిన వైఎస్ఆర్‌సీపీలో పార్టీలో చేరికలు కావచ్చు, ఒక 5, 6 వేల ఓట్లు ఇంపాక్ట్ చేసే వాళ్ళందరూ వైఎస్ఆర్‌సీపీలో చేరుతా ఉండడం ఇట్లాంటి కండిషన్స్ వల్ల నా ప్రెడిక్షన్ అయితే ఈ నియోజకవర్గంలో టైట్‌గా సాగినా వైఎస్ఆర్‌సీపీ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు ఈ ప్రెడిక్షన్‌తో ఏకీభవించకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హావ్ ఎ గుడ్ డే. థాంక్ యూ. బై.